వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్. మనం ఇప్పుడు డిజిటల్ లాజిక్ డిజైన్ డిఎల్డికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. డిఎల్డికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి వీలైతే. ఈ సబ్జెక్ట్లో మాత్రం మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే జస్ట్ ఇంపార్టెంట్ ఎలా వస్తాయని మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఇవే క్వశ్చన్ వస్తాయని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. బట్ ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఏ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిఎల్డి వచ్చేసి మొత్తం కంపల్సరీ మీరు నేర్చుకుంటేనే మీరు రాగలుగుతారు, థియరీ సబ్జెక్ట్ కాదు. సో మీకు అది ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏది ఉన్నా కానీ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. బ్లైండ్గా పోయి ఎగ్జామ్ రాస్తా అంటే ఎక్కువ స్కోర్ చేయలేరు అండ్ పాస్ కావడానికి కష్టం అవుతుంది. బట్ డిఎల్డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఫస్ట్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే డ్యూయల్ ఎక్స్ప్రెషన్ అండ్ కాంప్లిమెంట్. ఇది షార్ట్ క్వశ్చన్స్లో చూస్తే రావచ్చు. వాట్ ఈస్ డ్యూయల్ ఎక్స్ప్రెషన్ అని అడగవచ్చు, అండ్ కాంప్లిమెంట్ అంటే ఏంటి అని చెప్పేసి, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్ఆర్ గేట్ అండ్ ప్రియారిటీ టైప్స్, ప్యారిటీ టైప్స్ ఏంటి, ప్యారిటీ జనరేటర్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు ఫస్ట్ యూనిట్కి సంబంధించి చూసినట్లయితే అన్ని లాజిక్ గేట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్, వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్, అవన్నీ కూడా మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మీరు గెటన్ కావడానికి చాయిస్ ఉంటుంది డిఎల్డీలో. సో ఇంకా లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి చూస్తే నంబర్ కన్వర్షన్స్ ఉంటాయి. బైనరీ టు ఆక్టల్, ఆక్టల్ టు బైనరీ, అండ్ నెక్స్ట్ హెక్సా టు డెసిమల్, డెసిమల్ టు హెక్సా, బైనరీ టు హెక్సా. సో ఈ కాంపిటీషన్ ఏవైతే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ క్వశ్చన్స్ బైనరీ టు ఆక్టల్ ఇవన్నీ కూడా ఎవ్రీ టైం రిపీట్ అవ్వడానికి ఎక్కువ చాయిస్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ కన్వర్షన్స్ ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి వెయిటెడ్ ఆర్ నాన్ వెయిటెడ్ కోడ్స్ మీన్స్ బీసీడీకి 24218421 XS3. ఇందులో నార్మల్గా బీసీడీ కౌంటర్ పైన, బీసీడీ పైన అండ్ నెక్స్ట్ XS3 పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ కన్వర్షన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే యూనిట్లో గ్రే టు బైనరీ కన్వర్షన్, లేదంటే బైనరీ టు గ్రే కన్వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే హ్యామింగ్ కోడ్ జనరేషన్ అంటే ఏంటి, ఎర్రర్ కరెక్షన్ ఎట్లా చేస్తామని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, మీ క్లాసెస్ నోట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రా థీరమ్ సింప్లిఫికేషన్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, డెమోగ్రన్ అండ్ డ్యుయాలిటీ, ఇవన్నీ కూడా బూలియన్ ఆల్జీబ్రా థీరమ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అవి ఎట్లా చేస్తామని చెప్పి ఒకసారి చూడండి. దాని తర్వాత కనోనికల్, ఎస్ఓపి, పిఓపి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్, మిన్ టర్మ్స్ అంటే ఏంటి, మ్యాక్సిమమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్, ఒకసారి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ గురించి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ప్రియారిటీ ఎన్కోడర్ ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ డోంట్ కేర్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్. మీరు ప్రాపర్టీస్ ఏంటి ఇవన్నీ చదివే బదులు వాట్ ఈస్ లాజిక్ గేట్స్, అవి ఎట్లా యూజ్ అవుతాయి, ఎట్లా ట్రూత్ టేబుల్ అంటే అట్లాంటి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసిపోతేనే మీకు మార్క్స్ వస్తాయి, అది మాత్రం మీరు రాగలుగుతారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారని చెప్పడానికి చాలా కష్టం డిఎల్డీలో, కానీ వెరీ ఈజీ. మీరు ఒక మెథడ్ నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీరు రాయగలుగుతారు. అట్లనే సెకండ్ యూనిట్ సంబంధించి లాంగ్ క్వశ్చన్ చూస్తే కే మ్యాప్ మినిమైజేషన్. మీకు కే మ్యాప్ వచ్చింది అంటే మీకు ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ మీరు కవర్ చేయగలిగినట్టే. ఎవ్రీ టైం అన్ని పేపర్స్లో 20 నుంచి 25 మధ్యలో ఉన్న పేపర్స్ మేము తీసుకుంటే అన్నిట్లోనూ కే మ్యాప్ ఉంది. 4 వార్ 5 వార్ అండ్ డోంట్ కేర్ కండిషన్స్ పైన ఉంది. కే మ్యాప్ మీరు నేర్చుకోగలిగితే మీరు ఎట్లాగో ఖచ్చితంగా మార్క్స్ సంపాదించగలిగినట్టే. నెక్స్ట్ క్వీన్ ఎంసీ క్లూసైకిల్ అండ్ టాబులేషన్ మెథడ్స్. ఈ 2 మెథడ్స్ కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే మెథడ్స్లో ఉంటాయి. ఒకవేళ మీకు కే మెథడ్ అడగకపోతే ఈ మెథడ్స్లో అంటే ఒక మెథడ్ అడగడానికి చాయిస్ ఉంది, దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ రిలైజేషన్ యూజింగ్ నాండ్ ఓన్లీ, నార్ ఓన్లీ. ఈ రిలైజేషన్స్ కూడా ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటాడు, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ బూలియన్ ఎక్స్ప్రెషన్, ఏదైనా ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయమని చెప్పొచ్చు, మార్క్స్ ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు, 4:8 కావచ్చు, 8:1 కావచ్చు, సో ఇవైతే ఎవ్రీ టైం ఇప్పుడు ఎక్కడ ఇచ్చారో ఎప్పుడు వచ్చిందని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎస్టీఎల్డి పేపర్లో వచ్చింది 2023లో, అండ్ 2024 డిఎల్డి పేపర్ అండ్ 2020 డిఎస్డి పేపర్లో వచ్చింది. ఇవే కాదు చాలా దాంట్లో బూలియన్ ఎక్స్ప్రెషన్ కంపల్సరీ, ఏ ఫస్ట్ యూనిట్ తీసుకున్న సెకండ్ యూనిట్ తీసుకున్న బూలియన్ ఎక్స్ప్రెషన్ అది ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్
డీకోడర్ ఆర్ ఎన్కోడర్ డిజైన్. మీరు డీకోడర్ అంటే ఏంటి, ఎన్కోడర్ అంటే ఇది షార్ట్లో కూడా అడగవచ్చు, లాంగ్లో కూడా వాట్ ఈస్ డీకోడర్ 2 to 4 కానీ 3 to 8 కానీ ఆక్టల్ టు బైనరీ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీకు అసలు అది ఏంటి ఎట్లా ఉంటుంది డిజైన్ మీరు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మీరు గట్టి పట్టేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చనే ఇది కూడా, ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే క్వశ్చన్స్, కే మ్యాప్, బూలియన్ ఎక్స్ప్రెషన్ అండ్ డీకోడర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ హజార్డ్స్ అండ్ హజార్డ్ ఫ్రీ ఇంప్లిమెంటేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్లో ఇది కూడా ఉంటుంది. మీకైతే బూలియన్ ఎక్స్ప్రెషన్ మర్చిపోకండి, అట్లనే కే మ్యాప్ మర్చిపోకండి, అండ్ నెక్స్ట్ తర్వాత మిగతావి. ఓకే, ఎన్కోడర్ డీకోడర్ కూడా మర్చిపోకండి. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే ల్యాచ్ అంటే ఏంటి, ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ల్యాచ్ వర్స్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ఫ్లిప్ ఫ్లాప్లో హౌ మెనీ టైప్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, ట్రిగరింగ్ టైప్స్ ఏంటి, ఎగ్జైటేషన్ టేబుల్స్ ఏంటి, వీటిపైన జనరల్ క్వశ్చన్స్ లాగా ఇచ్చినాము. ఇవే అడుగుతారని ఏం కాదు, ఏవైనా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ లాంగ్ క్వశ్చన్స్లో చూస్తే ఫ్లిప్ ఫ్లాప్ పైన ఏమేమి ఫ్లిప్ ఫ్లాప్స్ అని చెప్పాను కదా, డి ఫ్లిప్ ఫ్లాప్, ట్రూత్ టేబుల్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, టూ అండ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ కన్వర్షన్స్ కూడా, కన్వర్షన్స్ వచ్చి లాంగ్లో వస్తాయి. కన్వర్షన్స్ డి టు జేకే ఇక్కడ ఇచ్చాను కదా, డి టు జేకే అండ్ జేకే టు టీ అండ్ ఎస్ఆర్ టు జేకే ఎవ్రీ టైం అడిగాడు ఈ క్వశ్చన్స్ కూడా. ఎవ్రీ టైం ఎవ్రీ పేపర్లో ఖచ్చితంగా ఈ ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్ పైన, ఫ్లిప్ ఫ్లాప్ పైన క్వశ్చన్స్ లేకుండా పేపర్ మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎఫ్ఎఫ్స్ అండ్ ఫుల్ ఆర్డర్ డిజైన్, ఇది వెరీ ఇంపార్టెంట్. నేను మన వైవాకి వెళ్తే కూడా ఒక్కరు కూడా చెప్పినట్టు కనిపించలేదు. ఫుల్ ఆర్డర్ అంటే తెలియదు, హాఫ్ ఆర్డర్ అంటే తెలియదు, ఏం తెలియకుండా సబ్జెక్ట్స్ రాస్తే మాత్రం వేస్ట్. సో యూ హ్యావ్ టు లర్న్ ఫుల్ ఆర్డర్, హాఫ్ ఆర్డర్ డిజైన్ ఎట్లా చేస్తాము, మార్క్స్ అంటే ఏంటి, డీకోడర్ అంటే ఏంటి, ఎన్కోడర్ ఏంటి, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఒక ఈసీ స్టూడెంట్గా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ లేకుండా మీరు బీటెక్ కంప్లీట్ చేస్తా అంటే అది వేస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రేస్ అరౌండ్ కండిషన్స్ అంటే ఏంటి, మాస్టర్ అండ్ స్లేవ్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఇవి ఎక్కువ అడుగుతుంటాడు. మాస్టర్ స్లేవ్ పైన దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ హజార్డ్స్ ఇన్ కాంబినేషనల్ సర్క్యూట్స్, ఇందాక హజార్డ్స్ గురించి చెప్పాం కదా, అది ఇది కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ సంబంధించినటువంటి టైప్స్, ఫోర్త్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే టైప్స్ ఆఫ్ షిఫ్ట్ రెజిస్టర్స్ ఏంటి, క్లాక్ స్క్యూ ప్రాపగేషన్ డిలే ఏంటి, ఈ క్వశ్చన్స్ అడుగుతారు. షిఫ్ట్ రెజిస్టర్స్ ఎట్లా ఉంటాయి ఏమంటి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో అదే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే సింక్రోనస్ కౌంటర్స్ పైన మోడ్ 5 మోడ్ 7 ఎక్కువగా అడుగుతుంటాడు. మీకు ఇక్కడ మ్యాక్సిమం అయితే మోడ్ 5 మోడ్ 7 కావచ్చు, లేదంటే 12 అండ్ ఈ 12 కూడా ఎక్కువ అడగడానికి చాయిస్ ఉంది. వీటిపైన ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ రిపుల్ వర్డ్స్, సింక్రోనస్ కౌంటర్, రిపుల్ కౌంటర్ అంటే ఏంటి, సింక్రోనస్ కౌంటర్ ఏంటి, కంపారిజన్ కూడా అడుగుతూ ఉంటాడు. కాకపోతే మీరు రెండు కూడా నేర్చుకోవాల్సిందే, దీనిపైన ఒక దృష్టి పెట్టండి. అండ్ నెక్స్ట్ రింగ్ కౌంటర్, మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే ఇది రింగ్ కౌంటర్ ఒకటి చెప్పొచ్చు. దీనికి డయాగ్రామ్ అడుగుతాడు, సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ టైమింగ్ డయాగ్రామ్ కూడా అడుగుతుంటాడు, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ సంబంధించినటువంటి చూస్తే షిఫ్ట్ రెజిస్టర్స్, SISO, serial in, serial out, serial in, parallel out, parallel in, serial out, parallel in, parallel out, అండ్ యూనివర్సల్ షిఫ్ట్ రెజిస్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రెండు మాత్రం మర్చిపోకండి, ఇంకొకటి మర్చిపోకండి, షిఫ్ట్ రెజిస్టర్ మర్చిపోండి. అట్లనే దీంట్లో మోడ్ 5 మోడ్ 7 లేదంటే మోడ్ 12 మోడ్ 10 కూడా చూస్తే చూడండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మోడ్ N కూడా, ఇవన్నీ ఆల్మోస్ట్ ఈజీగానే ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ సీక్వెన్స్ జనరేటర్ కౌంటర్ అంటే ఏంటి, కస్టమర్ సీక్వెన్స్, ఇది ఒకటి చూడండి. అండ్ 15 యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే స్టేట్ డయాగ్రామ్ డెఫినేషన్ ఏంటి, కంప్లీట్లీ వర్డ్స్, ఇన్కంప్లీట్లీ స్పెసిఫైడ్ మెషిన్స్ ఏంటి చూడండి ఒకసారి. పర్పస్ ఆఫ్ స్టేట్ టేబుల్ ఏంటి, ఈ స్టేట్ టేబుల్ గురించి మీరు తెలిస్తే దాని పర్పస్ మీరు రాస్తారు ఓన్గా. అండ్ స్టేట్ డయాగ్రామ్ అంటే ఏంటి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తే సేమ్ అవే రిపీట్ అవుతాయి. దీంట్లో కూడా కేపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ FSM, స్టేట్ మినిమైజేషన్, పార్టీషన్ మెథడ్, మర్జర్ టేబుల్, మర్జర్ గ్రాఫ్, ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్. మర్జర్ టేబుల్ గ్రాఫ్ అయితే మీరు వద్దన్న వచ్చే క్వశ్చన్స్లో కనిపిస్తుంది, ఇది 15 లాంగ్ క్వశ్చన్స్లో. అండ్ నెక్స్ట్ అట్లనే సీక్వెన్స్ డిటెక్టర్ డిజైన్ ప్యాటర్న్స్. అండ్ నెక్స్ట్ మిలేవర్స్ మోర్, ఇది కూడా ఎవ్రీ టైం మీరు వద్దన్న రావడానికి ఎక్కువ చాయిస్ ఉండే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ASM చార్ట్ క్రియేషన్, ఫోకస్ కౌంటర్, డిటెక్టర్, సింపుల్ సర్క్యూట్స్ అండ్ ఈక్వలెంట్ మెకానిజం, మిషన్ రిడక్షన్ ప్రాబ్లం, మెనీ పేపర్స్, దీంట్లో మెనీ పేపర్స్లో మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ పైన మెయిన్గా అయితే ASM చార్ట్ మర్చిపోవద్దు, మిలే మోర్ మర్చిపోవద్దు, అండ్ మర్జర్ టేబుల్, మర్జర్ గ్రాఫ్ అండ్ ఇవి ఉంది కదా, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదవండి, మీరు ఖచ్చితంగా
గెట్ ఆన్ అవుతారు. ఇక ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఒకసారి చూస్తే హ్యామింగ్ కోడ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యామింగ్ కోడ్ గే టు బైనరీ, బైనరీ టు గ్రే, అండ్ వెయిటెడ్ కోడ్స్ ఏంటి, ఆల్ నెంబర్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఏంటి, బూలియన్ సింప్లిఫికేషన్స్, థీరం అండ్ కనానికల్స్ ఎస్ఓపి అండ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్. ఇది ఎవ్రీ టైం అడుగుతూ ఉంటాడు, చూసుకోండి ఒకసారి. ఇవి లేకుండా మీకు క్వశ్చన్ ఉండదు, ఒకసారి చూడండి. ఓకే, గ్రే టు బైనరీ, బైనరీ అయితే ఈజీ చదవండి, వాళ్ళ ల్యాబ్లో ఉంటే కూడా చదవండి. అండ్ యూనిట్ 2కి వెళ్తే కే మ్యాప్ అండ్ క్యూఎం టేబులర్ మెథడ్ అండ్ మక్స్ డిజైన్ బూలియన్ ఫంక్షన్స్, డీకోడర్ ఎన్కోడర్ డిజైన్స్, ఎన్కోడర్ డీకోడ్ డిజైన్ అండ్ నార్ ఓన్లీ ఇంప్లిటేషన్స్. థర్డ్ యూనిట్ చూస్తే ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ ఆఫ్ టేబుల్ అండ్ ఫుల్ యాడర్ యూజింగ్ మక్స్ ఆర్ డీకోడర్, రేస్ అరౌండ్ కండిషన్, హజార్డ్స్, ఇవి కనిపిస్తాయి. యూనిట్ 4 చూస్తే మోడ్ 10, మోడ్ 12 సింక్రోనస్, ఇందాక చెప్పినట్టు మోడ్ 5, 7 అవి కూడా ఇంపార్టెంటే. రిపుల్ వేర్ సింక్రోనస్ కౌంటర్, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఏంటి, రింగ్ కౌంటర్ అంటే ఏంటి, జాన్సన్ కౌంటర్ అంటే ఏంటి, కస్టమ్ సీక్వెన్స్ కౌంటర్ ఏంటి. అండ్ 5th యూనిట్లో మళ్ళీ ఒకసారి చూస్తే ఎఫ్ఎస్ఎం కేపబిలిటీస్, లిమిటేషన్స్ చూసుకోండి ఒకసారి. స్టేట్ మినిమైజేషన్, మర్జర్ టేబుల్ పార్టిషన్, సీక్వెన్స్ డైరెక్టెడ్ డిజైన్ అంటే ఏంటి, మిలే మోర్ కన్వర్షన్స్ అంటే ఏఎస్ఎం చార్ట్స్ అంటే. ఇవి అన్ని యూనిట్లకు సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. కీప్ కంటిన్యూ టు వాచ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.